నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కొన్ని పేపర్లు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని, సూపర్ 6 సూపర్ హిట్ అని ఈ రకంగా రాసేవాళ్ళు ఎలా రాస్తారో, రాయించే వాళ్ళు ఎలా రాయిస్తారో వాళ్ళకే తెలియాలి. ప్రజలు నవ్వుకుంటున్నారు. సూపర్ 6 ఎక్కడుంది, ఎక్కడ అమలు చేశాం, మనము ఏం చేశాం, ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ అంటారు. ఇల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదని చెప్పేసి అనుకుంటారు. సో ఆ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం, ఇవన్నీ ఎందుకు పనిలేక అందులో సూపర్ 6 పథకాలు కానీ అన్నీ అమలు చేసేసాం. సో ఇంకా ఎవరు మమ్మల్ని ఏమీ అనకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ హక్కే లేదు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రతిపక్షము. నిన్న ఎలక్షన్లలో కూడా దాదాపు 41-42% ఓట్ల శాతంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరేదో ఈవీఎంల మోసంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు. మీరు ఈవీఎంలు అనేవి లేకపోతే మీరు వచ్చే ప్రశ్న లేదు. సో ఆ రకంగా మనం వచ్చి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండకూడదంటే, ప్రతిపక్షాలు ఉండేదే ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి, అవకాశం ఉన్న మేరకు ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తారు, మిమ్మల్ని అదిలించే కార్యక్రమం చేస్తారు. మేమంతా కూడా గట్టిగా పోరాడినందువల్లనే ఈరోజు తల్లికి వందనం అనేది అంతో ఇంతో వచ్చిందంటే డెఫినెట్గా మా పోరాటం వల్లనే. ఫ్రీ బస్ అనేది కూడా ఈ అంతో ఇంతో ఇస్తున్నారు అంటే అది మా పోరాటం వల్లనే. మీరు స్వచ్ఛందంగా ఇచ్చిందే పెన్షన్లు తప్ప, మీరు మా పోరాటం వల్ల మీరు ఇచ్చినారు తప్ప వేరే ఏం లేదు. సో దాన్ని క్వశ్చన్ చేయకూడదు, ఇంకోటి చేయకూడదు. క్వశ్చన్ చేసిన వాళ్ళను దొంగ కేసులు పెట్టాలి, వాళ్ళను హింసించాలి, ఇది తప్ప వేరే ఆలోచనే లేదు. ఈ ప్రభుత్వమే అటర్ ఫ్లాప్, సూపర్ ఫెయిల్యూర్. ఇది సూపర్ ఫెయిల్యూర్. మనం ఫస్ట్ చెప్పింది ఏంటి ఎలక్షన్లలో, మనం ఇప్పుడు అమలు చేసేది ఏంటి? ఎలక్షన్లలో ఏదో గొప్పగా పెద్ద ఎత్తున 1.5 సంవత్సరం 2 ఏళ్ల ముందు నుంచి ప్రజలకు ఊదరగొట్టే కార్యక్రమం అంతా చేసినాం. అవి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్పేసి సూపర్ 6 కాదు, ఇంకా 143 హామీలు ఇవ్వడం జరిగింది. 143 హామీల కదా దేవుడు ఎరుగు. కనీసం ఈ సూపర్ 6 సూపర్ 7 అనేది తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది, మీకు మతికి చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని అదిలిస్తూనే ఉంటుంది. మీ మెడలు వంచి ఇప్పించేదానికి, అరాకొర అయినా ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షాలు ఉండేదే అందుకు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మిగతా అన్ని పార్టీలు మేనేజ్ చేసుకున్నావు నువ్వు. అన్ని పార్టీలు నీ డైరెక్షన్లో మాట్లాడేవాళ్ళు తప్ప వాళ్ళు సొంతంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అస్సలు లేదు. మనం చూస్తున్నాం ఈ 15-16 నెలల కాలంలో మీ పరిస్థితి, మిగతా వాళ్ళ పరిస్థితి అంతా కూడా ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. 15-16 నెలల కాలం అయిపోయింది, ఒక్కటి లేదు సూపర్ 6లో.
మొదటి రోజు నుంచే ఇస్తామని చెప్పి షరతులు లేవు, కటింగులు లేవు, ఈ రకంగా అన్ని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం. పెన్షన్లు ఇవ్వడం జరిగింది 1000 రూపాయలు పెంచి, దాని వెంబడే 5 లక్షల పెన్షన్లు తగ్గించేస్తుంది ఏదో ఒక షరతు పెట్టి. ఇప్పుడు ఈ నెల ఆఖరుకో అంటే రేపు నెల 1వ తారీఖు పెన్షన్లకు ఇంకొక 10 లక్షలు తీసేదానికి రెడీగా సర్వే పెట్టేసినావు, 10 లక్షలు పోతాయి. ఏమంటే అప్పీల్ చేసుకోండి అనే కార్యక్రమం జరుగుతుంది. అప్పీల్ చేసుకుని వాళ్ళందరూ పాపం నిజంగా వికలాంగులు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే వికలాంగులు కాకమైనా ఇచ్చేయడం, మిగతా వాళ్ళకు నిజంగా వికలాంగులు 100% వికలాంగులు, 70%, 80% ఉన్న వికలాంగులకు పెన్షన్ ఎక్కడ కొట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఆ పాపం ఊరికే పోదు, నీకు పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా అనుభవించే కార్యక్రమం చేస్తాం. పెన్షన్లు అలా చేసి 50 ఏళ్ళకే పెన్షన్ అంటివి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు అందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పేసి, మహిళలకే కాదు అందరికీ అనుకుంటాను. ఒక్కరికి ఇచ్చినావా? కొత్త పెన్షన్ ఒక్కటి లేదే ఇంతవరకు, ఉన్నాయి తీసేసే కార్యక్రమం తప్ప. చాలా దారుణం. ఒక పెన్షన్లే కాదు, పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చినామని చెప్పేసి ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు, నీకు బాగా ఊరే పేపర్లు, ఛానళ్ళు పెద్ద ఎత్తున. ఎంత ఇచ్చినావు ఇప్పటి వరకు? అఫీషియల్గానే 22 లక్షల మంది పిల్లలుంటే అఫీషియల్గా మీ దగ్గరనే ఉంది మొత్తం డేటా అంతా. మనం ఇచ్చిందంతా కూడా 52 లక్షల మందికి అని అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఎంతమందికి ఇచ్చినాము అనేది లేదు, ఎంతమందికి ఇప్పటి వరకు ఇచ్చాము అనేది ఆ డేటా లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. విద్యా వ్యవస్థనే మనం సర్వనాశనం చేసామే. ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. నువ్వు ఈ విద్యా కానుక అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే అకాడమీ, ఏదైతే స్కూళ్ళు తెరుస్తారో ఆ స్కూల్లో తెరిచేదానికి ఒక్కరోజు ముందే అందరికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చి కాలం అయిపోయినాక అది కూడా నాసి రకమైన అన్ని కూడా ఇచ్చే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఏదో నామకే వాస్తే ఇచ్చినట్టు వాళ్ళకు. ఈరోజు మధ్యాహ్న భోజనం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడ చూసినా పేపర్లు రోజు చూస్తే అన్ని విషాహారం తిని ఇంతమంది అక్కడ ఇబ్బంది పడినారు, ఇక్కడ ఇంతమంది ఇబ్బంది పడినారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వల్ల విద్యా కానుక అనేది లేదు, వసతి దీవెన అనేది లేదు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత చదువుకునే వాళ్ళందరికీ, పాలిటెక్నిక్ చదివే వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా. సో ఈరోజు అవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. తల్లికి వందనం ఏదో ఇచ్చిన అని చెప్పేసి జబ్బలు జరుచుకునే కార్యక్రమం, సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పే కార్యక్రమం చేయడం. రైతులకు సంబంధించి ఈ 16 నెలల కాలంలో 15 నెలల కాలంలో మనం చేసింది ఏంటి? రైతులకు ఎక్కడన్నా ఉపయోగపడ్డామా? ఎక్కడా లేదే. పంట నష్టం వచ్చి వర్షాల వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు, కరువు వల్ల కావచ్చు, వస్తే వాళ్ళకి పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు. మద్దతు ధర ఇచ్చి కొనుక్కున్న పరిస్థితి లేదు. 1 కేజీ రైతు భరోసా కేంద్రాలన్నీ మూలబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో 2,000 జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం,
రైతు భరోసా కేంద్రంలో ఒక ఒక అగ్రికల్చర్ ఆఫీసరు ప్రజలకు అన్ని వన్ స్టాప్ సెంటర్ అన్నట్టు ఏ కొర్రీ రైజ్ అయినా వాళ్ళకు ఇమ్మీడియట్గా అక్కడ ఆలోచన దొరికే కార్యక్రమం జరిగేది. అటువంటిది మూల పెట్టేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏసీ కెనాల్కు నీళ్లు రావడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో వర్షాలు పడకపోయినా పై రాష్ట్రాల్లో వర్షాలు పడినాయి కాబట్టి మహారాష్ట్ర అయితేనేమి కర్ణాటక అయితేనేమి యూరియా కావాలా అని చెప్తే యూరియా లేని పరిస్థితి, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, సకాలంలో ఇచ్చిన పరిస్థితే లేదు. నువ్వు మొత్తం అంతా కలిపి ఒకటేసారి 26,000 రూపాయలు ఇస్తే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున మీటింగుల్లో చెప్తివి. ఏమిచ్చినావు నువ్వు? మరి 5,000 సెంట్రల్ వాళ్ళది కూడా కలిపి 2,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తా అంటే దాని గురించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు విడుదల వారిగా ఇస్తారు, మేము ఒకటేసారి ఇస్తాం. మరి ఇచ్చి చూపించాల్సింది ఇమ్మనే కదా చెప్తుండే, రైతులకు ఉపయోగమనే కదా చెప్తుండే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులు దాదాపు 74-75% ఉన్నారు, రైతు కార్మికులు. సో వాళ్లకు సహాయం చేయకపోతే, వాళ్ళు నిరుద్యోగులు అయిపోతే ఏంటి పరిస్థితి? అందులో నువ్వు వచ్చినావంటే కరువు 1+1 అన్నట్టు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. చూడండి, చాలా దారుణం. రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ అనేది అలా అయిపోయింది, తల్లికి వందనం అనేది అలా అయిపోయింది. అరాకొరా ఇచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అంటావా? సూపర్ ఫెయిల్, అటర్ ఫ్లాప్, బ్లఫ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నువ్వు బ్లఫ్ మాస్టరు, బ్లఫ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయడం జరిగింది. ప్రజలను అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసే కార్యక్రమం అంతా కూడా చేసింది. ఇప్పుడు ఫ్రీ, బస్సు ఫ్రీ అన్నారు. మొత్తం ఎక్కడికైనా తమ్ముళ్ళు, ఎక్కడైనా మీరు తీర్థయాత్రలకు పోవచ్చు, మీరు పెళ్ళిళ్ళకు పోవచ్చు, ఇంకో చోటికి పోవచ్చు అని చెప్పేసేసి అబద్ధాలు చెప్పి ఈ ఊరు నుంచి విజయవాడకు పోవచ్చు, వైజాగ్కు పోవచ్చు, తిరుపతికి పోవచ్చు, ఇంకెక్కడైనా పోవచ్చు అని చెప్పి ఇప్పుడు షరతులు వర్తిస్తాయని చెప్పేసేసి కండిషన్ సప్లై అని చెప్పేసి నువ్వు పల్లె వెలుగు అనే బస్సులకు మాత్రమే పరిమితం చేసి, అదేదో ఎక్స్ప్రెస్ బస్సులు అన్నారు. ఎక్స్ప్రెస్ బస్సులు అనేటివి ఎప్పుడో మూసేసినారు. ఆర్టీసీ అనేది మీ కాలంలోనే, గతంలో పరిపాలించినప్పుడు ఎప్పుడో అది ఆర్టీసీ అనేది నా బస్సులు నడిపే కార్యక్రమం లేదు. హైర్ బస్సులు పెట్టి నువ్వు హైర్ బస్సులు తీసుకుని నడిపే కార్యక్రమం చేస్తున్నారు. సో ఆ హైర్ బస్సులకు వర్తించదు, ఏసీ బస్సులకు వర్తించదు, కాంట్రాక్ట్ బస్సులకు వర్తించదు, ఏ బస్సులకు వర్తించదు. కొత్త పల్లె వెలుగు అని చెప్పి, పల్లె వెలుగు అనేది చాలా తక్కువ తిరుగుతాయి, పల్లెలకు మాత్రమే తిరుగుతాయి. మా కడపలో నిన్న కొలతల గండి, కొలతలు కాదు, శ్రావణ మాసం అని చెప్పి ఆఖరి శనివారం అని అక్కడ పెద్ద ఎత్తున గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని మహిళలందరూ చంద్రబాబు ఫ్రీ పెట్టేసినాడు అని చెప్పేసి అందరూ బయలుదేరితే పల్లె వెలుగు బస్సుల్లో కూడా స్పెషల్ అని రాసి దీంట్లో వర్తించదు అని చెప్పి, అంటే స్పెషల్ బస్సులకు వర్తించదు. నువ్వు ఆర్డినరీ బస్సులు ఎప్పుడు నడుపుతావు? ఎప్పుడు వాళ్ళు ఫ్రీగా పోతారు? ఎంత దూరం పోతారు? మనం చెప్పింది ఏంది, చేసేది ఏంది? దీన్ని మళ్ళా క్వశ్చన్ చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు, చేసేసాం. ఎందుకంటే నీకు దానికి సంబంధించిన పేపర్లు, ఛానళ్ళు ఉన్నాయి, నిన్ను మోసే ఛానళ్ళు జాకీలు పెట్టి లేపే కార్యక్రమాలు చేస్తున్నాయి. మనం చేయకపోయినా చేసినట్టుగా
అభూత కల్పనలు, జరగకపోయినా జరిగినట్టుగా అభూత కల్పనలు చేసే కార్యక్రమం అంతా కూడా ఇంకా మిగిలే ఉంది. మహిళలకందరికీ 1,500 రూపాయలు నెలకని చెప్పి, అంటే సంవత్సరానికి 18,000 అని చెప్పి, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఈరోజు నువ్వు దాన్ని ఊసేలేరు. P4 గొప్ప చెప్పినా అని చెప్తాను. ఎక్కడ P4? ఎవరు P4? ఎవరు దత్తత తీసుకుంటారు? దత్తత తీసుకున్న వాళ్ళందరూ కూడా సవ్యంగా ఇస్తారా? మభ్య పెట్టడానికి తప్ప నువ్వు అబద్ధాలన్నీ చెప్పి ఓట్లు దండుకొని ఈ రకంగా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి. మహిళలందరూ అడుగుతున్నారు 1,500 వస్తుందని చెప్పి. తమ్ముళ్ళు మీకు అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులందరినీ మోసం చేసి, లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెట్టావా? లేకుంటే ఒక ఉద్యోగం ఇచ్చావా? ఎవరికైనా ఒకరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చావా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పినాడంట దీన్ని, ఈ స్కీమ్ను. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూడండి. ఈ రకంగా అబద్ధాలన్నీ చెప్పి మోసం చేసి పరిపాలన సాగిస్తున్నది. ఎందుకు అంటే ఒట్టి దండుకోవడానికి మాత్రమే. 2 లక్షల కోట్లు అప్పు చేశావు ఈ రాష్ట్రం పైన. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తలల పైన 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అప్పు చేసి ఏం చేస్తున్నావు? ఎక్కడన్నా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసావా? ఏం లేదే. ఒట్టి లంచాలు కమిషన్లతో దండుకోవడానికి కోసమే 2 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది తప్ప వేరే ఏం లేదు. అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి ఇదే అంతా అని చెప్పేసేసి చాలా దారుణం. అదే కాకుండా ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు పెరిగి ఇబ్బంది పడుతున్నారు. కొనే పరిస్థితే లేదు. డీజిల్లు అందుబాటులోనే లేవు. కరెంటు ఛార్జీలు అనేవి నువ్వు ఇప్పటికే 4-5 సార్లు మోయించేసావు. పదుల రూపాయల బిల్లు వచ్చేది ఈరోజు 100,000 రూపాయల బిల్లులు వచ్చే కార్యక్రమం జరుగుతున్నాయి. ట్రూ అప్ ఛార్జెస్ అని ఇంకోటని బిల్లు పట్టుకుంటేనే కరెంటు షాక్ కొట్టేటట్టుగా ఉన్నాయి. శాంతి భద్రతలు అంటావా? ఉరివే లేవు. ప్రజాస్వామ్యం కూని అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. మహిళలు ఎక్కడ చూసినా కూడా మహిళల పైన ఎమ్మెల్యేలే చేస్తున్నా కూడా దానిపైన చర్యలు లేవు. ఆదిమూలంతో మొదలుపెట్టి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేతో, అలాగే శ్రీకాకుళం కూనా రవికుమార్తో ఈ రకంగా చేస్తున్నా కూడా వీళ్ళే చేస్తున్నారు అంటే ఇంకా మామూలు కార్యకర్త లేదు, ఇంకా ప్రశ్నే లేదు. ఎక్కడ చూసినా దురాగతలే. ఎక్కడ చూసినా పెన్షన్కు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినా ప్రలోభ పెట్టే కార్యక్రమమే ఆడోళ్ళను. ఇంకొక దానికి వచ్చినా ఆ ప్రలోభ పెట్టే సీటు కోసం వచ్చినా ప్రలోభ పెట్టే కార్యక్రమమే. ఎక్కడ చూసినా అనంతపూర్లో, నెల్లూరులో, ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా పేపర్లో రోజు అదే కనపడుతోంది. తిరుపతిలో చాలా దారుణం. ఎలక్షన్స్ అంటావా? మనం చూసాం పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్లు. తెలుగు పోలీసు వాళ్ళతోనే, పోలీసు వాళ్ళు మీరు కలిసి అక్కడ లోకల్గా ఓట్లు వేయాల్సింది. లోకల్గా ఓటర్లు ఓటేయాలి. కానీ అట్లా కాకోకుండా బయటి వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఒక్క ఓటు చూపిస్తావా? ఒక్క మనిషికి ఏలు గుర్తు
ఒక్క మనిషికి చూపిస్తావా? నిన్న జరిగిన ఎలక్షన్స్లో పులివెందల్లో టీడీపీ కార్యకర్తలకు టీడీపీ సింపథైజర్లు ఏమన్నా దొంగ ఓట్లు వేసినారేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వేరే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. జమ్మలమడుగు నుంచి, తాడిపత్రి నుంచి, కమలాపురం నుంచి, అనంతపురం జిల్లా నుంచి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేసావు మనం. చాలా దారుణం. ఇంక ఏమున్నాయి ఈ రాష్ట్రంలో? శాంతి భద్రతలు లేవు, ప్రభుత్వం అసలే లేదు, ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చేది ప్రస్తుతానికి తీసుకుంటా అంటారు. ఏమైనా వాళ్ళు నువ్వు మాట్లాడితే వాళ్ళను ఇబ్బంది పెడతావో, లేకపోతే వచ్చేది ఎరువంతా ఏమన్నా పోతారేమో అని గమ్మనుంటారు వాళ్ళు. దీనిపైనే అంత గమ్మనున్నారులే అని చెప్పేసి అనుకునేవు. నిజంగా నీ మీద కోసమే చెప్తానా నేను. ఏదైతే చెప్పావో అది అమలు చేసే కార్యక్రమం చేయి. 4 రోజులు ప్రజల్లో ఉండగలుగుతావు. మేలు జరిగే కార్యక్రమం నీకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ అరా కొర ఇచ్చి కొన్ని ఉరివే ఎగరగొట్టి ఇంకా బ్లఫ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే నిజంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, చూస్తున్నారు. నిన్ను ఖచ్చితంగా ఎంతవరకు, ఎందుకంటే ఎలక్షన్ల వరకు గమనుంటారు, నువ్వేం చేస్తానే గమనుంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అది చేస్తారు. నువ్వు ఏమి ఒక్కటి ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీ పార్టీని, నిన్ను బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రజలు చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.